పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు మనం ధ్యానించుకున్నట్లయితే, ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉంటారో, ఎవరైతే రాత్రి పగలు దేవుడితో మాట్లాడడానికి ప్రార్థనలో ఒకటిగా జీవిస్తూ ఉంటారో, ప్రభు అటు వారికి విజయాలను ప్రసాదిస్తున్నాడు. ఈనాటి సువిశేష పట్టణంలో పునీత లూకా గారు రాసిన సువిశేషంలో 18వ అధ్యాయం 17వ వచనంలో, అట్లే రాత్రి పగలు తనకు మొరపెట్టుకుని తన ప్రజలకు దేవుడు న్యాయం చేకూర్చకుండా ఉండునా అని క్రీస్తు ప్రభు మనకు సెలవిస్తున్నాడు. ప్రభువుతో ప్రార్థనలు ఏకీభవించినప్పుడు, దేవుడి యొక్క మహిమలో భాగస్థులైనప్పుడు దేవుడు అట్టి వారికి విజయాన్ని చేకూరుస్తున్నాడని ప్రభు నాటి సువిశేష పట్టణంలో మనకు సెలవిస్తున్నాడు. అదేవిధముగా ప్రభు తన యొక్క న్యాయాన్ని చేకూర్చేంత వరకు కూడా తన బిడ్డల పట్ల తన యొక్క ఎనలేనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నాడని నాటి దివ్యగ్రంథ పట్టణాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలో ఒకటిగా జీవించడము, దేవుని యొక్క వాగ్దాన ప్రకారం జీవించడము, దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క ఆజ్ఞలకు ఎవరైతే శిరస్సార్పించి రాత్రి పగలు ప్రభువుతో ఏకీభవిస్తూ ఉన్నారో, లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చని ప్రభు సెలవిస్తున్నాడు. కీర్తనకారుడు కూడా ఈ రీతిగా సెలవిస్తున్నాడు. ప్రభువే నా కాపరి, ప్రభువే నా ఊపిరి, నాకు పదవయు ఏమీ లేదు, నాకు భయమే లేనే లేదు. ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో దేవుడు తన యొక్క వక్షస్థలను ఉంచుకొని వారిని భద్రముగా కాపాడుతూ ఉన్నాడు. అందుకే దేవుడు త్వరలో ఇదిగో వీరికి న్యాయాన్ని చేకూరుస్తున్నాడని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక ఏమీ కూడా వారికి పదవి ఉండదు, ఏమీ కూడా లోటు ఉండదని ప్రభు ఈనాటి సువిశేష పట్టణంలో మనకు సెలవిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, అంతటి విశ్వాసాన్ని, అంతటి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథం మీద మనందరం కూడా ఇదిగో ధ్యానం చేసుకుంటూ ప్రభు యొక్క విజయములు ఏకీభవించడానికి ప్రభు మనల్ని దీవించి కాచి కాపాడాలని ఈ దీవుల కోర్సులో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున